దేవుని పరిశుద్ధమైనటువంటి నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దినపు వాక్యము మరి యెషయా 43వ అధ్యాయము 2వ వచనములో, నేను నీకు తోడై ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యము మరి యేసుక్రీస్తు కూడా మరి జన్మించినప్పుడు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అంటున్నాడు. ఈ లోకంలో మనకు తోడుగా వచ్చేటటువంటి వారు చాలా కొద్దిమంది. కొంతమంది నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు, నేను నీకు సాయం చేస్తాను, నీకు ఏ కష్టం ఉన్నా నువ్వు నాకు ఫోన్ చేయు, నీకు ఏ అవసరం ఉన్నా నేను ఐఎమ్ విత్ యూ అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నిజంగా మనకు కష్టంలో ఉంటాము, అవసరతలో ఉంటాము, వారు మనకు ఎటువంటి సహాయం చేయరు, కానీ వారు మనకు తోడుగా కూడా నిలబడరు. అందరు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా రోగంతో మరి పడి ఉంటే పక్క నుంచి వెళ్ళిపోతారు. యాక్సిడెంట్స్ అయితే అక్కడ పక్క నుండి వెళ్ళిపోతారు. ఎవరైనా అప్పులలో ఉన్నారంటే వాళ్ళు పక్క నుండి ఎక్కడ మమ్మల్ని డబ్బులు అడుగుతారు, ఎక్కడ మాకు అన్నం అడుగుతారు, ఎక్కడ మాకు ఏదన్నా అడుగుతారేమో అని ముందుగానే వాళ్ళు తలుపులు వేసేసుకుంటూ ఉంటారు. రాజుల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు మరి ఇదే రీతిగా మరి వారు భయంకరమైన కరువు కాలంలో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అంటాడు, మరి నీకు ద్రాక్షారసం కానీ పిండి కానీ ఏమీ దొరకదు, ఇంకేమైనా హెల్ప్ కావాలంటే అది చెప్పు. మనకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు మనకి ఏ హెల్ప్ కావాలో అపార్ట్ ఫ్రమ్ దట్, అది తప్ప నువ్వేదన్నా అడుగు, నేను నీకు సాయం చేస్తాను. నాకు ఆకలి వేస్తున్నప్పుడు నాకు అన్నమే కావాలి, దాహం వేసినప్పుడు వాటర్ కావాలి. ప్రతి ఒక్క అవసరతలో మనకు అదే సహాయం కావాలి. కానీ మరి ఆకలి వేస్తుంటే బట్టలు తెచ్చిస్తే ఏమన్నా అవుతుందా? కాదు కదా. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క అవసరతలు, అక్కర్లు, బలహీనతలు, ఆ సమయంలో వారికి ఏది అక్కరగా ఉన్నదో వాటన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి, మనకు చాలినంత దేవుడుగా, మనకు సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉండడానికి యేసు మరి అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను. మరి ఈ మాట ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి యుగ సమాప్తి వరకు, ముదిమి వచ్చే వరకు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. కాబట్టి మరి ఆయన మనకు తోడై ఉండగా మనం ఎటువంటి భయం లేకుండా మనం జీవింపగలం. మరి మనం ప్రార్థన చేసినప్పుడు, యేసయ్యా నేను భయంకరమైన ఊబిలో ఉన్నాను, లేదా బావిలో పడిపోయాను, నాకు సహాయం చేయు అంటే దేవుడు తన చేయి చాపి మనం లేవనెత్తడానికి తన చేయి అందిస్తూ ఉంటాడు. కానీ మనము ఆ యొక్క చేయి పట్టుకోవాలి. మనం కూడా చేయి చాపితే మనమిద్దరం, దేవుడు మన చేయి పట్టుకొని మనం పైకి లేవనెత్తుతాడు. కానీ దేవా నాకు తోడై ఉండు, నాకు సహాయం చేయమని మనము ఆయన దగ్గరికి వెళ్ళకుండా, ఆయన సహాయం కోరకుండా, ఆయన తోడుగా మనం ఉండకుండా, ఆయనతో నడవకుండా మరి ఎటువంటి సహాయాన్ని మనము ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము? మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం కూడా ఆయన, దేవా నాకు సహాయం చేయు, నాకు తోడుగా ఉండు, నాకు భయం వేస్తుంది, నాకు ఇది దగ్గరగా ఉంది అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మరి మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మన ప్రతి అవసరతలు కూడా ఆయన తీరుస్తాడు. లేదా ఈ లోకంలో మనము ఒంటరిగా ఉన్నాము, అడవిలో నేను ఒక్కటే వెళ్తున్నాను అని అంటేనే చాలు, ఇంకా సగం భయం వచ్చేస్తుంది. అబ్బా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు లేరు, నేను ఇంత దూరం నడవాలనా, నేను ఒక్కడినే చేయాలనా,
అనేటటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి తప్పకుండా ఆయన తోడుగా ఉండి చేయి పట్టుకొని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. మరి దేవుడి యొక్క వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన చక్కటి వాక్యాన్ని బట్టి వందనాలు. నీ కృపను బట్టి ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేర్చి మరి నీ సహాయతను మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, మాలో ఉన్న భయాలన్నీ తొలగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.